భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ. ఇప్పుడు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే దేవుళ్ళని భావించి వారందరి తరఫున ఈరోజు సిరసనగండ్లలో రామాలయంలో రాముని దర్శనం చేసుకుని భారతదేశ సంస్కృతి మొత్తం రాముని యొక్క ఆచరణ, ఆయన ఏం ఆచరించాడో దాన్ని ఆచరించడానికి భారతదేశ ప్రజలందరూ, మన తెలంగాణ ప్రజలు కూడా రాముడు అంటే చాలా భక్తి కాబట్టి ముందు ఒక ప్రజా సేవకుడుగా రాముని దర్శనం చేసుకున్నాం. దాని తర్వాత మధ్యలో మరి శక్తి పీఠాలు ముత్యాలమ్మ గారు, అదే రకంగా మైసమ్మ గారు, వీరందరినీ దర్శనం చేసుకొని ఇప్పుడు అక్కడ రామాలయం, ఇక్కడికి వచ్చి శివాలయంలో దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు రంగాపూర్ దర్గా చూస్తాము, దాని తర్వాత అచ్చంపేటలో చర్చి చూస్తాము, దాని తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ని దర్శించుకుని ఇవాళ ఓటర్ దేవుళ్ళందరికీ ఈ దర్శనాల ద్వారా వారికి ఒక విజ్ఞప్తి, ప్రజాస్వామ్యాన్ని రక్షించటం మీ చేతిలోనే ఉంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ ఎన్నికల హడావుల్లో నాగర కర్నూలులో ఉన్న ప్రజలందరూ కూడా డాక్టర్ మల్లు రవి పార్లమెంట్ సభ్యుడిగా రావాలని వారే పేపర్ స్టేట్మెంట్ కానీ టీవీ స్టేట్మెంట్ కూడా ఇస్తున్న సందర్భంగా వారందరికీ వ్యక్తిగతంగా కలిసి నేను కృతజ్ఞతలు చెప్పలేను కాబట్టి ఈ దైవ దర్శనం చేసుకుని ఈ దేవుడు దర్శనం ద్వారా ఆ దేవుళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకునే కార్యక్రమం ఈరోజు చేయటం జరిగింది. రేపో ఎల్లుండు ఢిల్లీలో సిఈసి మీటింగ్ అని జరుగుతుంది, కాంగ్రెస్ హైకమాండ్. దాని తర్వాత మరి అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారు. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఎందుకంటే ప్రజలు పూర్తి స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా తీసుకోవటం జరిగింది. దాంట్లో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ఎక్కువ భాగం మల్లు రవి అని చెప్తున్నారు కాబట్టి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ కూడా నా పేరు ప్రకటిస్తుందని నేను అనుకుంటున్నాను. నేను వ్యవస్థ అంటే సిఈసి మీటింగ్ కాకముందే నన్ను నేను ప్రకటించుకోవటం సరిగా ఉండదు కాబట్టి ఆ సిఈసి మీటింగ్ అయిన తర్వాతనే ప్రకటన జరుగుతుంది. దాని తర్వాత మీ దర్శనం చేసుకుంటాను. ముందు దేవుళ్ళ దర్శనం చేసుకున్నాను, తర్వాత ఓటర్ దేవుళ్ళని ఆ ప్రకటన అధికారికంగా ప్రకటించిన తర్వాత చేసుకుంటాను. ఒక్క మాట వాళ్ళందరికీ చెప్తున్నాను, నా జీవితంలో ఇంతవరకు 2 సార్లు ఎంపీ ఎమ్మెల్యే చేసినప్పుడు ఇట్లా ప్రజల ద్వారా నేనే ఎంపీ కావాలని కానీ ఎమ్మెల్యే కావాలని కానీ ఒత్తిడి రాలేదు. ఈసారి ప్రజలే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేటటువంటి ప్రజల్ని నేను ఎంపీ అయిన తర్వాత ప్రజల్ని ఆదుకుంటున్నానని మాటిస్తూ ప్రజలకి ముందు ప్రజలకు వెనక కూడా ఎన్నికైన ఎంపీగా వారితో ఉంటానని వారికి నా మనవి తెలియజేస్తున్నాను. ఈ రకంగా ప్రజల్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రజలే దేవుళ్ళు అనే మాటకు నిజమైన అర్థం ఇవాళ గుర్తించి ఇక్కడికి వచ్చాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన అచ్చంపేట ఎమ్మెల్యే, ఎందుకంటే ఈ దేవాలయాలన్నీ అక్కడ సిరిసిరగళ్ళ కానీ మధ్యలో శక్తిపేటలు కానీ ఇక్కడ మన ఉమామహేశ్వరం కానీ అన్నీ అచ్చంపేటలోనే ఉన్నాయి కాబట్టి వారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేరే అసెంబ్లీలో పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కలిసి ఇంతకుముందే నేను అలంపూర్లో శక్తిపేట దగ్గర మన సంపద గారితో, మన జూపల్లి కృష్ణారావు గారితో, మన ఎమ్మెల్యేలందరితో కలిసి అక్కడ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వేరే దగ్గర అది నాగర్ కర్నూలు కానీ కొల్లాపూర్ కానీ లేక వనపర్తి కానీ గద్వాల కానీ వీటి దగ్గర కూడా ముందు దేవుడు దర్శనం చేసుకొని తర్వాత ఓటర్ దేవుళ్ళ దర్శనం చేసుకుంటానని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరొక్కసారి ప్రజలందరికీ హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.